అందుకే వాళ్ళకి దూరంగా ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. లేకపోతే ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మారకనో కొందరు అస్సలు అలానే ప్రవర్తిస్తుంటారు. మొదట ఎలా ఉన్నామో అలానే ఉంటారండి. మీకు ఆల్రెడీ పూర్తిగా వీడియో చూడకుండా వెళ్ళి దాని ప్రకారం వాళ్ళు ఏదో ఒకటి చేసేయాలి. కామెంట్స్ ఆఫ్ చేశాను. ఎందుకు ఆఫ్ చేశాను? ఈ 4-5 రోజుల నుంచి కాదు, ఎప్పటి నుంచి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటే షార్ట్ వీడియోస్లో కూడా నేను ఎంతగా రియాక్ట్ అయ్యానో చూసారు. అప్పుడు అందరూ కొంతమంది అన్నారు, అన్నయ్య అసలు కామెంట్స్ ఆఫ్ చేయండి, మీరు రియాక్ట్ అవ్వకండి, అసలు కామెంట్స్ ఆఫ్ చేయండి అని. సో వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మాటలు విని నేను కామెంట్స్ ఆఫ్ చేశాను. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ వల్ల తను బాధపడుతూ ఉంటుంది, ఇదంతా నాకు ఎందుకు అని చెప్పేసి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నిజమేదో అబద్ధమేదో తెలుసుకొని పరిస్థితిలో కొంతమంది ఉంటారు, అది నిజం కాదని కొందరు అనుకుంటారు. నిజాలు నిజమేది అబద్ధమేది అనేది మాకు మాత్రమే తెలుస్తుంది కదా. మాకు తెలుసు, మా చుట్టాలకు తెలుసు, వీళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసు, మా అమ్మ వాళ్ళకి తెలుసు, మా అన్నయ్య వాళ్ళకి తెలుసు, మధు వాళ్ళకి తెలుసు, నా అనుకునే వాళ్ళకి తెలుసు. సో ఇంకోటి ఏంటంటే నేను ఎలాంటి వాడిని అనేది నాతో సర్కిల్ చేసిన వాళ్ళు, నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది. నేను ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిలో లోపాలు చూడటం కానీ, ఎదుటి వ్యక్తిని నాశనం అయిపోవాలని, ఎదుటి వ్యక్తి బాగుపడకూడదని అనుకునే వ్యక్తిత్వం కాదండి నేను. ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి ఒకవేళ చెడు చేస్తే వాడు మారాలి, మార్పు రావాలని కోరుకుంటాను నేను. అండ్ ఇంకోటి అసలు విషయం ఏంటంటే మధు ఉమా వాళ్ళు మధుగాడు నేను ప్రాణ స్నేహితులను మీ అందరికి తెలుసు. మధు నేను ఫయాజ్ గాడు మీ ముగ్గురం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి ఫ్రెండ్షిప్ చేసాం. సో మాకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరం కలిసి దాన్ని ఎంజాయ్ చేస్తాము, కష్టాన్ని అందరం పంచుకుంటాము, ఎంత వీలైతే అంత. వాడిని ఇప్పుడు మధుగాడి కష్టం వచ్చిందంటే ముందు నేను ఉంటాను, నా కష్టం వచ్చిందంటే మధుగాడు ఉంటాడు. ఈ విధంగా మేము ముందుకెళ్తాం. వాళ్ళ పిల్లలు నా పిల్లలను తేడా లేకుండా వాళ్ళని నేను, నా పిల్లలు వాళ్ళు చూసుకున్నాను. అలాంటిది వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని విషయాలలో కూడా అంటే నేను చెప్పాను మీకు ఎప్పుడైనా, అందుకే వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, అందుకే వాళ్ళకి దూరంగా ఉన్నామని మీకు ఎప్పుడైనా చెప్పానా? చెప్పను కదా ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని మోసం చేయడం ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళలో వాళ్ళే. నాకు అండా అన్నీ వాళ్ళే. వాళ్ళ దగ్గర పోయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడము, పిచ్చిగా కామెంట్ చేయడము, వాళ్ళని బాధ పెట్టేలాగా మాట్లాడటము, ఇంకా ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రపంచం మొత్తంలో నాకు మా మధు వాళ్ళు, మా అన్నయ్య, మా అక్క, మా సునీత అంటే నేను అంటే మా సునీత నేను ఒకటే అని గుర్తుపెట్టుకోండి. తన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా అక్క వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మా సునీత వాళ్ళు, అలాగే మా అన్నయ్య వాళ్ళు. అసలు మధు ఉమా గురించి ఏం తెలుసని మీకు వాళ్ళు కూడా పోయి పిచ్చిగా కామెంట్ పెడుతున్నారు. మధు ఇప్పుడు నాకు కష్టం వచ్చిందంటే ఈ క్షణం చిటిక వేస్తే వస్తారు మధు ఉమా. ఆ రోజైతే సునీత తన బాధ చెప్పుకుంది అంతే. దేవుడు అనేవాడు ఉన్నాడు, మార్పు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఓకే, దానికంటే దేవుడు శక్తిని దేవుడా, నేను అంతకంటే ఎక్కువ సంపాదించుకున్నాను. నమ్మకపోవడం మీ ఇష్టం, వదిలేయండి. కాకపోతే జాగ్రత్తగా ఉండండి. నా వీడియో వల్ల మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, ఎవరిని నమ్మకుండా ఉండడం. ఎవరిని అంటే బీరువా దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్త. ధనాన్ని చూడగానే లేకపోతే లోపల ఉన్న వస్తువులు చూడగానే ఎటువంటి వాడికైనా మనసులో ఏదో ఒక కుళ్ళు రావచ్చు, లేదా ఏదో ఒక చెడు ఆలోచన రావచ్చు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని చెప్తున్నాను. దానికి కామెంట్స్ ఆఫ్ చేస్తే దాన్ని పిచ్చిదానిలాగా ఎన్ని కామెంట్స్ పెట్టేవాళ్ళు, దానికి చూసి ఎంత బాధపడేదో. కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకోటి, కొంతమంది మీ అన్నయ్య వదిన కూడా రావట్లేదు కదా మీకు కొంతమంది అంటారు. అసలు మా అన్నయ్య గురించి మా అన్నయ్య ఎలాంటి వాడో తెలుసా అండి? నాకు ఈ రోజు కూడా, ఈ క్షణం కూడా కష్టం వస్తే అసలు ఏది చూసుకోకుండా నా కోసం పోరాడతాడు మా అన్నయ్య. మా అన్నయ్య ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీతో సమానం. మా అన్నయ్య తెలుసా అండి, చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చాడు, కష్టపడి పని చేసుకున్నాడు, కష్టపడి బతికాడు. గర్వంగా చెప్తున్నా ఈరోజు మా అన్నయ్య గురించి నేను. మా అన్నయ్యకి రావడం కుదరట్లేదు. మా అన్నయ్య ఆఫీస్ వేరే, మా అన్నయ్య జాబ్ వేరే, నేను వేరే. ఒకవేళ కలిసినప్పుడల్లా సోషల్ మీడియాలో వీడియో తీసుకొని పెట్టలేం కదా. అండ్ మధు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, మా ఒక్కడే గుర్తుపెట్టుకోండి, నేను కానీ మా మధుగాడు కానీ మేము జీవితాంతం కలిసే ఉంటాం, కలిసే బ్రతుకుతాం, కలిసే ఉంటాం.
ఎంతమంది వచ్చినా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పుల్లలు పెట్టాలనుకుంటే వెళ్ళిపోతారు. మేము జస్ట్ దూరంగా ఉన్నామేమో అంతే, దూరం అయిపోలేదు, దూరం అవ్వం కూడా. నమ్మడం కూడా మీ ఇష్టం అండి. కానీ చెప్తున్నా, ఇప్పుడు ఈ విషయం కూడా పోయి మధు వాళ్ళ దగ్గర పోయి ఎమ్మడి కింద కామెంట్లు పెడుతున్నారు. కొంచెం కూడా సెన్స్ లేదా? చదువుకోలేదా వాళ్ళు? చదువుకున్న వాళ్ళే, అందరు కాదండి, కొంతమంది కావాలని వాళ్ళని పోక్ చేయడం, దాన్ని ఏంటి కోపం వచ్చేలా చేయడం. అలాంటి ఫ్రెండ్స్కి దొరకాలంటే మీరు పెట్టి పుట్టాలండి. ఇవాళ రేపు అలాంటి ఫ్రెండ్ ఎవ్వడు దొరకడు. అంత మంచోడు వాడు. మా ఉమా కానీ మేము కానీ అట్లా ఉంటాం. నేను ఇంకో విషయం చెప్తున్నానండి. ఆ రోజు సునీత వీడియో పెట్టడానికి కారణం ఏదో వచ్చేస్తాను కాదు, తన మనసులో ఎప్పటి నుంచో ఒక బాధ. తను చూసుకుని ఫొటోస్ చూసుకున్నప్పుడల్లా, వీడియోలు చూసుకున్నప్పుడల్లా, కొన్ని వీడియోస్లలో చూసుకున్నప్పుడల్లా, తనకి కొన్ని ఫొటోస్లో చూసుకున్నప్పుడు తనకి దుఃఖం వచ్చింది. తన బాధ అంతా వెళ్ళిపోవాలంటే బయటికి చెప్పుకో. ఇదే జరిగింది. వాళ్ళు మాకు అందుకే వాళ్ళకి దూరంగా ఉన్నాం, వాళ్ళు మోసగాళ్ళు, మధు వాళ్ళు మంచోళ్ళు కాదు అది అసలు ఎప్పుడైనా అన్నామా? అనం కూడా. ఇప్పుడు నాకు బంగారం కావాలన్నా, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నాకు ఇంకో ఇల్లు కొనుక్కోవాలంటే ఉన్నదంతా తీసిస్తారు వాళ్ళు. వాళ్ళకి కావాలంటే మేము ఉన్నదంతా తీసిచ్చేస్తాం. అది మా ఫ్రెండ్షిప్. ఏ రోజు కూడా ₹1 ఒకరి మీద ఒకరు స్వార్థంగా ఆలోచించలేదు. కాబట్టి ఇన్ని రోజులు మా యొక్క ఫ్రెండ్షిప్ అనేది కొనసాగింది. నేను ఈ రోజు వరకు నా బిడ్డ కాదండి, నా బిడ్డని కాదు, నేను యోధాతో ఏజ్ ఉన్న పిల్లలకి కానివ్వండి, చాలామంది పిల్లలకి నేను ఎంతమందికి హెల్ప్ చేశానో తెలుసా అండి? చిన్న పిల్లల దగ్గర నుంచి యాక్టింగ్ స్కిల్స్ ఉంటే చాలు, నా స్టేటస్లో పెట్టుకుంటాను. నా స్టేటస్లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి. స్టేటస్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంతమందికి హెల్ప్ చేశాను. టాలెంట్ ఉన్న పిల్లల్ని వెతుక్కొని, ఇన్స్టాగ్రామ్లో వెతుక్కొని, వాళ్ళ స్క్రీన్ షాట్స్ తీసుకొని నా స్టేటస్లో పెట్టుకుంటా, నేను పలానా ఆర్టిస్ట్ అండి, పాప ఆదరించండి అని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా బాగుపడితే, వాళ్ళు ఎదురు పడితే నాకు చెప్తారు. కాబట్టి నాకు చెప్తారు ఏమని, అంకుల్ మీరు చేయడం వల్ల హెల్ప్ అయింది అంకుల్, నా లైఫ్ కంట్రోల్ చేస్తారా? ఆ మాట కోసం నేను పరితపిస్తాను. నేను ఏ వ్యక్తిలో ఫస్ట్ చెడు చూడనండి, నాకు అవసరం లేదు. షార్ట్ వీడియోస్లో రియాక్ట్ అవుతున్నాం. ఎందుకు రియాక్ట్ అవుతున్నా చందు గారు? బ్యాడ్ కామెంట్స్ అంటారు, అందుకే కామెంట్స్ ఆఫ్ చేశాను. ఇక నేను ఆన్ అనేది చేయను, కామెంట్స్ ఆన్ అనేది చేయను. దయచేసి నన్ను క్షమించండి, నేనైతే కామెంట్స్ ఆన్ చేయను. ఓకేనండి. ఇంకొకసారి మీరైతే మా మధు వాళ్ళకి మాకు కానీ ఎటువంటి బ్యాడ్ది లేదు మా మధ్య, మేము కలిసే ఉన్నాము. మళ్ళీ మా అన్నయ్య, మా వదిన, మా అక్క, మా బావ, మేమంతా హ్యాపీగా ఉన్నాము. మా సునీత వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెళ్ళు, మేమంతా కలిసే ఉన్నాము. ఒక్కటి పోయింది ఎలాగో పోయింది, నాకు రిలేషన్స్ ఇంపార్టెంట్. ఓకేనండి. ఎప్పటికైనా వస్తుందని అనుకున్నాను, వస్తే వచ్చింది, లేదా అంతకుమించి సంపాదించుకునే శక్తి నాకు వచ్చింది దేవుడు, అంతే. నేను అసలు పట్టించుకోనండి, ఆ మైండ్ కాదు నాది. ఇప్పుడు పోయిందని దాన్ని కూర్చొని ఆలోచించను, దానికి ఎలా చేయాలని ముందుకెళ్ళాలని ఆలోచిస్తా. ఫ్యూచర్లో ఇంకా కొనుక్కోలేమా? నాకున్నంత వరకు నేను చేస్తాను. పిల్ల విషయంలో అంతే బ్యాడ్ కామెంట్స్ పెడతారు, తల్లి విషయంలో అంతా బ్యాడ్ కామెంట్స్ పెడతారు, ఫ్రెండ్స్ విషయంలో బ్యాడ్ కామెంట్స్ పెడతారు. బ్యాడ్ కామెంట్స్ పెట్టినా పర్వాలేదు అనుకున్నా నేను, కానీ నా భార్య దాకా వస్తే నేను ఊరుకునేది లేదు. కాబట్టి కామెంట్స్ ఆఫ్ చేస్తాను, నాకు అవసరం లేదు. మంచి వాళ్ళు చేస్తే చెప్పేది కూడా వినాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం? పాపం దాని మనసు బాధపడుతుంది. ఆ కామెంట్స్ చూసి మళ్ళీ కొంతమంది ఫోన్ చేస్తారు, ఏంది ఇట్లా కామెంట్లు పెడుతున్నారు కదనే, అట్లా కామెంట్ పెడుతున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ చుట్టాలు కానీ మా చుట్టాలు కానీ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, మళ్ళీ అది విషయంలో మళ్ళీ బాధపడవచ్చు. ఇవన్నీ ఎందుకని చెప్పేసి చేసా. అంతేగాని మధు వాళ్ళకి మాకు ఫ్రెండ్షిప్ అనేది ఇలా ఎప్పటికీ ఉంటుందండి. అర్థమైందా? మాకు కావాలంటే వాళ్ళ నోటికాడ తీసి మాకు పెట్టే రకం వాళ్ళు. అండ్ మేము అలాగే, వాళ్ళు అలాగే. మా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళు ఇంకా ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. సో థ్యాంక్ యూ.